హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, ఇటు తెలంగాణలో టెట్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో అటు పోటాపోటీగా ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్షలు ముగిశాయి. కేవలం 39% మాత్రమే రిజల్ట్ రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ఊహించినట్టుగా ఈ విధంగా రిజల్ట్ రావడం ఇదే మొదటిసారి. కేవలం 97,560 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇది క్వాలిఫై పరీక్ష కేవలం టీచర్లకు మాత్రమే, కానీ చాలామందికి క్వాలిఫై కాలేరు, మార్కులు తగ్గాయి కూడా. కానీ నిరుద్యోగులకు ఇది క్వాలిఫై పరీక్ష మాత్రమే కాదు, ఇది డిఎస్సిలో మార్కులు కలిపే పరీక్ష. గత విజేతలంతా, పూర్వ వైభవం ఉన్నవారంతా కూడా దెబ్బడిపోయింది. ఎందుకంటే సబ్జెక్టు లేకపోతే, సబ్జెక్టును ఒకే విధంగా చదివితే, అదే మూస పద్ధతిలో చదివితే, అదే సాంప్రదాయ పద్ధతిలో చదివితే ఇలాంటి రిజల్ట్సే వస్తాయి. చాలామంది అనొచ్చు, ఒక్కసారిగా టైం తక్కువ ఉంది, ఒక్కసారిగా సిలబస్ మారింది. సిలబస్ మారినా టైం తక్కువన్నా ఆ రెండు పెద్ద విషయాలు ఏం కాదు, మన నిర్లక్ష్యం ముందు. కాబట్టి దయచేసి ప్రభుత్వ టీచర్లకు కాబట్టి ఈజీగా వస్తుంది అని కొంతమంది నెగ్లెక్ట్ చేయడం, ఆల్రెడీ మాకు మార్కులు ఉన్నాయి కాబట్టి డిఎస్సి చదువుతాం అనుకోవడం, అలానే డిఎస్సి చదవకుండా ఇలా టెట్ చదవకుండా టెట్లో మార్కులు తక్కువ తెచ్చుకొని కాన్ఫిడెన్స్ కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. ఇది మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రశ్నల స్థాయి మారింది, పాత ప్రశ్నలకు కాలం చెల్లింది, ప్రశ్నల స్వరూపం పెరిగింది. జతపరచుము, సరికానివి, సరైనవి, ఉదాహరణలు కూడిన ప్రశ్నలు, అప్లికేషన్ అనే మాట పోయింది, అనాలిసిస్ అనే మాట వచ్చింది. ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ ఉంది. గతంలో 150 మార్కులు 140 మార్కులు ఉన్నవారంతా కూడా ఈసారి తక్కువ మార్కులు వచ్చాయి. మళ్ళీ కాన్ఫిడెన్స్ కూడా తగ్గింది. కాబట్టి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందు సినిమా ఉంది. ఇది స్మెల్ మాత్రమే, టేస్ట్ భవిష్యత్తులో ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, డిఎస్సి అనే యుద్ధం ఇంకా భీకరంగా ఉండబోతుంది, భయంకరంగా ఉండబోతుంది. నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కానే కాదు. ఇకనైనా బాధ్యతగా ఉండాలి. సమయం తక్కువ ఉంది, నోటిఫికేషన్ 100% వస్తుంది. చెప్పినట్టుగానే ఇస్తున్నారు, చెప్పినట్టుగానే ట్వీట్లు కూడా మొదలయ్యాయి, అనుకున్నట్టుగానే పరీక్షలు పెడుతున్నారు. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి, స్థాయిని పెంచండి. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు, ఇంకా భవిష్యత్తులో. ఒక్కసారి మనం ఆగిపోతే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాం. చాలామందికి ఒక ప్రశ్న, మళ్ళీ ఒక టెట్ ఉంటుందా? అది ఉండే అవకాశం ఉండదు. డిఎస్సి కంటే ముందు సాధారణంగా 6 నెలలకోసారి ఉంటుంది. ఆ టెట్ టీచర్లకు సంబంధించింది కాబట్టి నేను మళ్ళీ చెప్పాను, సిలబస్ మారినప్పుడల్లా మన యాప్లో ఉచితంగా పెట్టాను, ఉచితంగా పీడిఎఫ్లు పెట్టాను, ఉచితంగా క్లాసులు. అది తత్వవేత్తలు అయితే ఏమిటి, శాస్త్రవేత్తలు అయితే ఏంటి, ఐసీటీ అయితే ఏమిటి. కాబట్టి మీ గురించి ఆలోచించే వ్యక్తిగా మళ్ళీ చెప్తున్నాను, ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ముందుంది. కాబట్టి ప్రశ్నల స్థాయి పెరిగింది కాబట్టి మన ప్రిపరేషన్ స్థాయి పెరగాలి. పోటీ పెరిగినప్పుడు చదివే సమయం పెంచాలి, తప్ప భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే గత వైభవం, గత విజేతలు కూడా దెబ్బ పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మార్కులు పెరగడం కంటే మార్కులు తగ్గడం జరిగింది. కాబట్టి మనకు షాకులు వద్దు, షాకులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేపర్ కఠినంగా ఉంది, టైం తక్కువ ఉంది, సిలబస్ మార్చారు. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది, టైం తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఇంకా అడిషనల్గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అడిషనల్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ విధంగా పెట్టబోతున్నారు. కాబట్టి ఒక్కొక్క నిమిషం చాలా విలువైంది. టీచర్లు కూడా మీరు ఇప్పటి నుంచే త్వరపడాల్సిన అవసరం ఏర్పడింది. నిర్లక్ష్యం వద్దు. మొదటే ఆలస్యం చేస్తే సులభమైన పనులు జటిలమవుతాయి, జటిలమైన పనులు అసాధ్యమవుతాయి. మీకు తెలుసు, గత టెట్లో సిలబస్ మారింది, నష్టము లేదు. మరి దాంట్లో భాగంగా మళ్ళీ చెప్తున్నాను, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ సబ్జెక్టును మాకు వదిలేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్లో నేను వీడియోలు చేసి పెడుతున్నాను, విత్ పేజీ నెంబర్తో సహా. క్లాసు వినండి, పుస్తకం చదివితే ప్రశ్నలు కనిపిస్తాయి, కానీ క్లాసులు వింటే ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు. ఆ సామర్థ్యాన్ని మేము ఇస్తాం, నిరూపించుకున్నాం. ఆత్మీయ సమ్మేళన సభ ద్వారా నిరూపించుకున్నాం. వేల మంది, లక్షల మంది సాక్షిగా, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీకు తెలుసు, తెలంగాణలో విద్యార్థులు టెట్ సైకాలజీ రాస్తున్నారు, అద్భుతంగా రాస్తున్నారు, ఆనందంగా రాస్తున్నారు. ఎలా ప్రశ్న వచ్చినా సరే వాళ్ళని అలా ర్యాపిడ్ రివిజన్ ద్వారా, పరీక్షల ద్వారా తీర్చిదిద్దాను. మీకు శ్రమ తగ్గించి మేము పెంచబోతున్నాం. ఇది చూడండి ఒక్కసారి. విద్యా దృక్పథాలు సైకాలజీకి సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మన యాప్లో సిద్ధంగా ఉంది. రోజుకు ప్రశ్నల సంఖ్య పెరుగుతూ ఉంది, కాఠిన్యత పెరుగుతూ ఉంది. ఆ స్థాయిలో చదివితేనే మీరు సాధిస్తారు.
ఇది ఏపీ టెట్ 2026. మీరు చూడండి, కొత్త సిలబస్ సంబంధించినటువంటి క్లాసులు అందరికంటే ముందుగానే, అది డిఎస్సిలో వాదాల పైన, స్టార్ట్స్ పైన ఏ ప్రశ్నలు వస్తాయో ముందుగానే తెలుసు కాబట్టి ఆ టాపిక్లను వీడియో చేసి పెట్టాం. క్లాసులు వినండి మిత్రులారా, టీచర్లారా, ప్రభుత్వ ఉద్యోగులారా, నిర్లక్ష్యం చేయకండి. కాస్త మీకోసం సమయం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇది ఏపీడిఎస్సి 2026 విద్యా దృక్పథాలు సైకాలజీ 2 సబ్జెక్టులతో కూడినటువంటి కోర్స్ మన యాప్లో సిద్ధంగా ఉంది. వేల మంది వింటున్నారు, విన్నవారే విజేతలు అయ్యారు. ఏ అవసరం ఉన్నా సరే, మళ్ళీ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. ప్రతిరోజు ఎగ్జామ్లు పెడుతున్నాం. మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. మరియు మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చాట్ బాక్స్ నొక్కండి, మెసేజ్ దగ్గర మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మీకు ఎన్నో సందేహాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. రైట్ పర్సన్, రైట్ డైరెక్షన్ తీసుకోవాలి మీరు. కాబట్టి మళ్ళీ తొందరగా డిఎస్సి అవకాశం వచ్చింది. మరి ఈసారి కూడా వదులుకుంటే చాలా కష్టం. తెలంగాణలో రాని అవకాశం, ఆంధ్రప్రదేశ్లో అది కూడా శరవేగంగా కళ్ళు మూసుకొని తెరిసే లోపల, మనం సిలబస్ వచ్చే లోపల వేరే వాళ్ళు విజేతలు అవుతున్నారు. ఆత్మీయ సభల్లో మీరు చూస్తున్నారు, ఇంటర్వ్యూలు వింటున్నారు. వాళ్ళు లగ్జరీగా ఉన్నారు, దర్జాగా ఉన్నారు. కొత్త పాఠశాలలో కొత్తగా నవనూతనంగా వెళ్ళారు. మనం వెళ్ళకపోతే వేరే వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు సమయం ఉంది, ఓపిక ఉంది, కోరిక ఉంది, తీరిక ఉంది, అంతకంటే ఎక్కువగా అవసరం కూడా ఉంది. కాబట్టి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ప్రిపరేషన్ స్థాయి పెంచండి. ఏ లైన్, ఏ పాయింట్ నుంచి వచ్చినా సరే ప్రశ్న చేసే సామర్థ్యాన్ని పొందండి. క్లాసులు వినండి, ఖచ్చితంగా మీకు శ్రమను తగ్గిస్తాను. అద్భుతమైన షార్ట్ కట్ చెప్తాను, మెదడులో ఫీడ్ చేస్తాను. ఈ 2 సబ్జెక్టులు మాకు వదిలేండి, మిగతా సబ్జెక్టులపై పిండేయండి. ఈ క్లాసులు మాత్రం వినండి, మిగతా సబ్జెక్టులో కుస్తీ పట్టండి, కానీ వీటిపైన వద్దు. మీ శ్రమను తగ్గిస్తాను. మీ తల్లిదండ్రుల తర్వాత ఆలోచించే వ్యక్తిగా మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు మన యాప్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మరియు మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. తాజా, నిజ, వాస్తవ సమాచారంతో కూడినటువంటి వీడియోలు అందరికంటే ముందుగా వినాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.